హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాదండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, నార్త్ ఈస్ట్ కార్నర్‌లో మంచి ప్రాపర్టీ ఉంటే పెట్టండి అని మీకోసమే తీసుకొచ్చానండి. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసే కదండీ, స్క్వేర్ బిట్‌లో కూడా కట్టించారు. ఇది 40x38 మెజర్‌మెంట్స్‌తో కట్టించారు. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. 2 వైపులు కూడా సీసీ రోడ్ అయితే ఇచ్చారు. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చండి. మనకి మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సింది నార్త్ ఈస్ట్ కార్నరే కాకుండా స్క్వేర్ బిట్ అండి. మనకి ఈస్ట్ వైపు వచ్చి 40 ఫీట్ ఇచ్చారు. అలాగే నార్త్ వైపు వచ్చి 38 అడుగులు ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి ఒకసారి చూడండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కార్స్ కానీ గార్డెన్ కానీ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇంటికి సైడ్ పార్కింగ్ ఇచ్చారండి. ఈస్ట్ వైపు నుంచి ఇచ్చారు. 10 అడుగులు తీసుకున్నారండి సైడ్ పార్కింగ్ వచ్చి. లోపల 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు, బయట కూడా కార్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనకి నార్త్ అండ్ ఈస్ట్ వైపు అయితే సింహద్వారం తీసుకున్నారు. 2 కూడా టేక్ డోర్స్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. ప్లస్ మనకు నార్త్ వైపు ఎంట్రన్స్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ ఎలివేషన్ చేయించారండి. టోటల్ గా ఈ బిల్డింగ్ కట్టిన మెజర్మెంట్స్ వచ్చి 40x38 అండి. ఇది 170 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సెన్స్ లో చూస్తే 3.5 సెన్స్ వరకు వస్తుందండి. ఇక్కడ డైలీ యూజ్ గేట్ ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ గార్డెన్ కింద కానీ కార్ పార్కింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. 2 వైపులో కూడా కార్నర్ రోడ్స్ వస్తాం వల్ల ఈ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ప్లస్ మన గేట్ తీసిన లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఇది యాంటీస్కిట్ టైల్ యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి సైడ్ గేట్ నుంచి అయితే రావచ్చండి. మనకి ఈస్ట్ వైపు నుంచి ఎంట్రన్స్ పెద్ద గేట్ ఇచ్చారు కదా, ఇది 10 ఫీట్ విత్ అయితే ఉంటుందండి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఒక కార్ పెట్టుకుని ఒక 4-5 బళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. అలాగే బిల్డింగ్ ఈస్ట్ వైపు సందు కూడా 3 అడుగులు తీసుకున్న టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. మనకి ఈ వాల్ తో కలిపి 3.5 అడుగుతో వస్తుంది. ఈస్ట్ వైపు ఇచ్చిన సింహద్వారం డిజైన్ కూడా ఒకసారి చూడండి. టోటల్ గా టేక్ వుడ్ కి వెళ్ళారు. డబుల్ డోర్ తీసుకున్నారండి. మనకి ఆ కార్నర్ లో వాషింగ్ మిషన్ వాష్ ఏరియా తీసుకున్నారు. లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు సింహద్వారం ఇచ్చారు కదా, నార్త్ వైపు కూడా మెయిన్ సింహద్వారం తీసుకున్నాం. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. మనకి సైడ్ ఉన్న గ్లాసులు వచ్చి ఫిక్స్డ్ డోర్స్ అండి. ఇక్కడ మెయిన్ డోర్ కి వచ్చే డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది. సెక్యూర్ డిజైన్ లో తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ గా టచ్ అవ్వకుండా ఇక్కడ 3 ఫీట్ పైన గ్యాప్ ఇచ్చారండి. ఇది కూడా ఇక్కడ వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చుట్టువైపులో తిరగడానికైతే సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ల్యాండింగ్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు నార్త్ వైపు ఎంట్రన్స్ మెయిన్ లోపలికి వెళ్ళి చూద్దామండి. తర్వాత ఈస్ట్ వైపు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను చూడండి. మనం ప్రెసెంట్ ఇప్పుడు చూస్తాం నార్త్ వైపు నుంచి ఎంటర్ అయినప్పుడు అయితే ఈ వ్యూ వస్తుందండి. లోపల యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి 2x4 వెట్ ఫర్ టైల్స్ యూజ్ చేశారు. మరి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ యూజ్ చేశారు. మనకి హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇప్పుడు ఈస్ట్ వైపు మనకి సింహద్వారం ఇచ్చారు కదా, ఈస్ట్ వైపు సింహద్వారం నుంచి కూడా ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మనకు నార్త్ వైపు నుంచి ఎంటర్ అయినప్పుడు మాత్రం ఈ వ్యూ వచ్చిందండి. మనకి ఈస్ట్ వైపు నుంచి సింహద్వారం నుంచి కూడా ఎంటర్ అవుతూ చూపిస్తాను చూడండి. ప్లస్ మనకి ఈస్ట్ వైపు ఎంటర్ నుంచి యూజ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందండి. మనకి స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారు. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 13x16 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకు ఒకసారి చూస్తే హాల్ చాలా స్పేసెస్ గానే వచ్చింది. మనకి మెయిన్ స్క్వేర్ బిట్ గురించి ఈ టైప్ లో వచ్చిందండి. హాల్లో స్టాటిక్ టీవీ ఇచ్చారు. టోటల్ ఈ వాల్ అంతా కూడా వాల్ డ్రాప్ చేయించారండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. యూనిట్ కి కార్నర్ వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లైన్ సీట్స్ చాలా బాగున్నాయి. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. చూడడానికి చాలా బాగుందండి. ఇవి వచ్చి వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. టాప్ యూనిట్ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. యూనిట్ లోనే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్నైతే సెల్ఫ్స్ ఎక్కువగానే ఇచ్చారు. కింద రిమోట్స్ అయి పెట్టుకున్న కూడా కింద సెల్ఫ్స్ ఇచ్చారు. యూనిట్ కింద సెల్ఫ్స్ ఇచ్చారు. యూనిట్ డిజైన్ గురించి మాట్లాడుకుని చాలా మంచిగా చేయించారండి. ఇక్కడ యూజ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. మన మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ కి వెళ్ళేటప్పుడైతే పార్టీషన్ ఉంటుంది కదా, ఈ పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. ప్లస్ మనకి ఈ పార్టీషన్ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద ఇచ్చారు కదా, ఇక్కడ టాయ్స్ అయి పెట్టుకోవడానికి బాగుంటుందండి. స్పాట్ లైట్స్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తారు. దీనివల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. ప్లస్ మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసిన విధానాలు ఉంటే ఇలా వాల్ ప్యానల్స్ దగ్గర మనకు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎల్సెప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. మనకి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చి ఈస్ట్ వైపు ఎంట్రన్స్ అండి. ఇది వచ్చి నార్త్ వైపు ఎంట్రన్స్ అండి. 2 వైపులో కూడా సింహద్వారం వచ్చి మనకి టేక్ డోర్ తో తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ వాల్ లైట్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగానే చేయించారు.
ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కన సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. లోపల గుమ్మాలు కిటికీలు అయినా కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి సెకండ్ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారండి. 13x10.5 సైజులో తీసుకున్నారు. ఇక్కడ బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కింద టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. నార్త్ వైపు కొద్దిగా విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ యూచ్ అండ్ డెక్లామ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. వాల్ డ్రాప్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ మ్యాటిక్ ఫినిష్ తో డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. లోపల కూడా సిమెంట్ కాంపౌండ్స్ ఇచ్చారు. హ్యాండిల్స్ కూడా మన డోర్ లో కలిసిపోయేలా తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ లో ఈ వాల్ కు రాయల్ ప్లే చేయించారండి. ఒకసారి చూడండి. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఫినిష్ లో తీసుకున్నారు. ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ పెద్దగా ఇచ్చారండి. 4x6 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు వచ్చి రెడీ టు మూవ్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలో ఉంటే ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి దగ్గర నుంచి వెళ్తుందండి. మనకి అంతేకాక ఇంటి దగ్గర నుంచి జస్ట్ మనకి నాగమల్ తోటకి 1 to 1.5 km డిస్టెన్స్ లోనే వస్తుందండి. ఏరియా వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ కొంచెం ఫ్రంట్ కి వస్తే డైనింగ్ ఏరియాని ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ గమ్ డైనింగ్ ఏరియా ఈ ప్లేస్ చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 13.5x16 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు సౌత్ వైపు ఒక విండో డోర్ తీసుకున్నారని ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు. డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. ప్లస్ మన కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ప్లస్ మనకి పార్టీషన్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు. పూజ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దామండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూసైతే వద్దామండి. ప్లస్ ఇక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 13.5x15 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్ గా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు కింద 2 విండోస్ ఇచ్చారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కింద టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. పైన వచ్చి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేసి లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి. టోటల్ గా మనకి స్లైడింగ్ డోర్స్ వచ్చి 3 వచ్చినాయండి. పక్కన ఒక చిన్న విండో కూడా ఇచ్చారు. బెడ్రూమ్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. మెయిన్ ఫేసింగ్ ఎంత పెద్దగా రావడం వల్ల బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. బెడ్రూమ్ కి కార్నర్ లో డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్న గ్లాస్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ కి కార్నర్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4.5x6 సైజులో తీసుకున్నారండి. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ ఇచ్చారు. మనకు లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేస్తారండి. లోపల యూజ్ వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మంచిగానే చేయించారండి. ప్లస్ మన మెయిన్ 38x40 మెజర్మెంట్స్ రావడం వల్ల ఇల్లు ప్లానింగ్ చాలా బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్ మన కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ లో యూజ్ డెక్లామ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో ఇచ్చారు. కిచెన్ లో యూజ్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ సిమిలర్ అండ్ అడ్జస్ట్ పైన పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. ఎల్సెట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రాపర్ ఛానల్స్ యూజ్ చేశారండి. ఇది గోల్డ్ కలర్ తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ 3 బాస్కెట్స్ ఇచ్చారు కదా, పక్కన కూడా 2 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి కూడా బాస్కెట్స్ పెద్ద పెద్ద బాస్కెట్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ డెక్లామ్ సీట్స్ కూడా గ్లాస్ ఫినిష్ తో ఉండడం చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నదైతే సెల్ఫ్స్ ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నా కూడా సెల్ఫ్స్ ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ పక్కనే పూజ రూమ్ ఇచ్చారండి. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్స్ ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. మనకి ఈ పూజ రూమ్ కి అయితే మనకు నచ్చిన డిజైన్ లో గ్లాస్ వేసి అయితే వీళ్ళు ఇస్తారండి. ఇక్కడ మనకి విండో 8 వరకు వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపు అయితే ఒక విండో ఇచ్చారండి. ఈ టైల్స్ లోనే ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ యూజ్ చేశారు. దేని పెట్టుకోవడానికి వీళ్ళ ప్లాట్ఫామ్ కూడా చేంజ్ చేస్తున్నారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు. ఈ టేబుల్ టాప్ వాష్ బేసిన్ డిజైన్ కూడా చాలా బాగుందండి. సౌత్ వైపుకి ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఒక మనిషి తిరిగి సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. చుట్టువైపులో కూడా వాల్ టైల్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. ప్లస్ మనకి ఇక్కడైతే వాషర్ ఇచ్చారు. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సంధించి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవడానికి ఇచ్చారండి. మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా. ప్లానింగ్ వైజ్ అయితే మంచిగానే చేయించారండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మెయిన్ మనకి మెజర్మెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. స్క్వేర్ బిట్ అండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 79 lakhs చెప్తున్నామండి.
ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. ఈ 79 లక్షలు కూడా మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేము చేయించిస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే రండి, మేము దగ్గర ఉండి చూపిస్తామండి. మన కాలమ్స్ కూడా చూడొచ్చు. 9x12 సైజులో తీసుకున్నారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.